కేటీఆర్ వెధవ పనులు చేసేటప్పుడు ఉండాలి ఈ ఆలోచన. వెధవ పనులు చేస్తూ వెధవల్లాగా మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని, మీ భాషను? ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రత కొరకు, రాష్ట్ర భద్రత కొరకు, గూఢచర్యం కొరకు చేస్తే ఎవరు కూడా సిట్లు వేయరు. ప్రైవేట్ వ్యక్తులను ఇతరత్ర దొంగతనంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే ప్రభుత్వాల్లో ఉన్నోళ్ళు ఇలాంటి సిట్లు ఏర్పడతాయి. ఆ విషయం తెలియకపోతే మేమేం చేయాలి? నిన్ను గుమ్మడికాయ దొంగ అనకముందే భుజాలు తడుపుకుంటున్నట్టుగా ఇప్పుడు ప్రెస్ మీట్ చూస్తే కనబడుతున్నది. ఇలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకో. ఏం నీ భాష ఎవరికి రాని భాష? నువ్వే తెలంగాణలో ఉన్నావా ఏంది? ఏమన్నంటేనేమో అన్నం అని అంటారు. ఇవాళ మీ యొక్క చేతగానితనం, మీ యొక్క అసమర్థత ఇలా రాష్ట్రాన్ని దివాలా తీయడమే కాకుండా మీ వల్ల మొత్తం తెలంగాణ సమాజానికే సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రజల సంపదను దోచుకుంటుంది, రాజకీయాల్లో రాజకీయ ప్రయోజనం కోసం అందరినీ పార్టీలకు చేర్చుకొని నాయకులను దోచుకుంటుంది. చివరికి అది కాదన్నట్టుగా మళ్ళీ అట్లా కూడా గెలవలేకుండా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్లు చేసి బెదిరింపులు, లేకపోతే లొంగ తీసుకోవడం, లేకపోతే ఇతరాతర కారణాలు దాని వెనుక ఉన్నాయనేది సిట్ యొక్క సారాంశం. సమాధానం చెప్పడానికి అసహనం ఎందుకు పెరుగుతున్నది? అసహన పడుతున్నారంటేనే మీ ఆవేశం వెనుక ఉన్నదే ఈరోజు మీ దొంగతనం. కాబట్టి చెల్లెలు అడిగితే చెప్పడం చేత కాదు, పోలీసులు అడిగితే చెప్పడం చేత కాదు. ఏమున్నది? ఇట్లా పోతాం, ఇట్లా వస్తాం. మరి దానికి ఇంతెందుకు కోపం? కాబట్టి ఇలాంటి బేవకూఫీ మాటలు బంద్ చేయి కేటీఆర్. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు మీలాంటి వాళ్లతో ఇలా భ్రష్టు పట్టిపోకూడదు. డెఫినెట్గా ప్రభుత్వం ఏది చేసినా పారదర్శకంగా ఉంటుంది. కాబట్టి నువ్వు మొత్తుకున్నావానో, మీ బావ అరిసిండానో, లేకపోతే తప్పు చేసి మేము దబాయిస్తామంటే ఎక్కడ కూడా అది నడవదు కదా. తప్పు తప్పే. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. కొంచెం చూసి మాట్లాడుకుంటే మంచిదని నేను హితవు చెప్తున్నాను. ఎందుకంటే ఆ పరిస్థితి తెలంగాణలో ఆ వెసులుబాటు ఉండాలి, ఆ డెకోరం మెయింటైన్ చేయాలి. లేకపోతే ఇంకేమున్నది? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుకోవచ్చు అనుకుంటే దానికి ఎవరైనా ఎక్కడికైనా తెగిస్తారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే, జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని సగటు ఉద్యమకారునిగా, ఉద్యమ కాలంలో కలిసి పనిచేసినోనిగా మీకు హితవు చెప్తున్నా.